మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చాలా మంచి మాటలు వింటున్నామండి. ఆ వర్తమానాలు విన్నప్పుడు మాకు ఎంతో ఆశీర్వాదములు కలుగుతున్నాయనే మాట వారి ఊరు వారి పేరు మాకు తెలియకపోయినా వారు ఫోన్ చేసి చెప్తుంటే చాలా సంతోషం కలుగుతుంది. అలాగే చాలా చాలా దూరాల నుంచి మరి నేను స్టేటస్లో పెట్టుకునే వాక్యం ఒక ఆయన అంటాడు కదా, నిజంగా నాకు చాలా దీవెనకరంగా ఉందండి. నేను ఏమైతే ప్రభు దగ్గర కోరుకుంటున్నానో అదే వాక్యం మీ యొక్క స్టేటస్లో నేను చూస్తున్నానండి అని చెప్తున్నాను. కానీ మన సంఘ బిడ్డలు కూడా చాలామంది ఇస్తారు తల్లి, ఇంకా చాలామంది ఉన్నారు. మరి వారందరూ కూడా చాలామంది స్టేటస్లో మన వాక్యాన్ని పెడుతున్నారు. అలాగే ఫోన్లలో ప్రతి వారు కూడా మరి స్టేటస్లు పెట్టండి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని పరిచయం చేయండి, వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు. దేవుని స్తోత్రం. కనుక పిల్లలకు 2 నిమిషాలు కృపావార్త వర్తమానంలో మనం కూడా విందాం. మరి దేవుడు ఇచ్చిన సమయంలో మరి నేను మీతో పంచుకునేటువంటి మంచి మాట ఏంటంటే నూతన కార్యం. చెప్పండి, ఈరోజు మన అంశం నూతన కార్యం. మరి నూతన సంవత్సరంలో ఉన్నాం. ఈ నెలంతా నూతన సంవత్సరమే. ఇలాంటి జనవరి నెల అంతా నూతన సంవత్సరమే. మరి 2వ ఆదివారం, గత ఆదివారం ప్రభు వల్ల ఆరాధనలో ఉన్నాం. మరి ఆదివారం చక్కని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ అంశం ఏంటంటే నూతన కార్యము. అనగా ఈ 2025వ సంవత్సరంలో అడుగు పెట్టిన నీవు నేను మనమందరం కూడా ఏ కార్యం పొందాలని దేవుని కోరిక? నూతన కార్యం పొందాలి, నూతన ఆశీర్వాదాలు పొందాలి, నూతన దీవులు పొందాలి. మరి అలాగే మనం పొందాలంటే ఒక మాట నేటి మన ధ్యాన వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథము నుంచి 43వ అధ్యాయము 18-19 వచనాలు నేటి మన ధ్యాన వాక్యముగా చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ మాట నేను చెప్పేది కాదు, ప్రభు చెప్పే మాట. ఎవరంటే ప్రభు చెప్పే మాట ఇది. ప్రభు చెబుతున్న మాట నీకు నాకు ఈ కృపావార్త వర్తమానం వినిచున్న ప్రతి వారికి కూడా ప్రభు చెబుతున్న గొప్ప మాట ఏంటంటే నేనొక నూతన క్రియ చేయుదును. దేవుని స్తోత్రం. మరి ఆయన మన జీవితంలో ఈ 2025వ సంవత్సరం ఒక నూతన క్రియ మన జీవితంలో చేయాలంటే 2 విషయాలు చెప్పాడు. మనం జ్ఞాపకం చేసుకోకూడని 2 విషయాలు చెప్పాడు. ఏంటమ్మా? మొదటిది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. రెండోది పూర్వకాలపు సంగతులను తలంచొద్దు. దేవుని స్తోత్రం. అదనమాట. నీ మనసంతా దేవుని గురించి ఆలోచన చేయాలి తప్ప నీ పూర్వపు సంగతులను ఆలోచించుకుంటా కూర్చొని మరి మునుపటి సంగతులన్నీ కూడా ఆలోచించుకుని కూర్చునే టైం కాదు ఇది. ప్రభు రెండింటిని కూడా మర్చిపోమంటున్నాడు. పూర్వ సంగతులను మర్చిపోమంటున్నాడు. ఏమంటే మునుపటి సంగతులను కూడా మర్చిపోమంటున్నాడు. అంటే 2024వ సంవత్సరంలో ఎలాంటి కష్టములు పడ్డావో, ఎలాంటి వ్యాధులు భరించావో, ఎలాంటి శోధన సమస్యలు అనిపించావో వాటన్నిటిని మర్చిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాటిని మన జ్ఞాపకంలో తెచ్చుకోకూడదు. మరలా 2025లో నా బతికిదే కదా, నా స్థితి ఇదే కదా,
ఇక నాకు ఈ కష్టాలు తప్పవు కదా, ఈ వ్యాధులు తప్పవు కదా, ఈ శోధన సమస్యలు తప్పవు కదా, ఈ ఆర్థిక ఇబ్బందులు ఇంతేనే, నా జీవితం అంతా ఇంకెలా ఉండాలి. వద్దు. దేవుని స్తోత్రం. అది నా మాట కాదు, ప్రభు చెప్పిన మాట. మునుపటి సంగతుల మాటలు జ్ఞాపకం చేసుకోవద్దు. తర్వాత పూర్వకాలపు ఆలోచనలేవి తలచొద్దు. దేవుని స్తోత్రం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుని స్తోత్రం. మరి దేవాది దేవుడును ప్రభువును రక్షకుడైనా మరి యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నారు. అదేంటన్నది మనం ప్రభు దగ్గర పొందాలి, అడిగి పొందుకోవాలి. నా జీవితంలో ఏదో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు, నీ జీవితంలో ఏదో నూతన క్రియ చేయబోతున్నాడు. మరి ఆ నూతన కార్యములు ఉన్నాయని చెప్పాడు, చేస్తానని చెప్పాడు. వాటిని పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి మనం. దేవుని స్తోత్రం. చూసినా ఆయన దగ్గర నిత్య సుఖాలు, ఇప్పుడు ఆయన గుడి చేతులు నిత్య సుఖాలు ఉన్నాయి, ఆయన గుప్పిట్లో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. ఆ గుప్పులు విప్పబడాలి కదా. విప్పబడాలంటే ఏం చేయాలి? లేకపోతే ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఒక నూతన క్రియ, నూతన కార్యము చేస్తానని చెప్పాడు. కాబట్టి చేస్తానే అనుకోకూడదు. చేస్తాడంటే దానికి అనుకూలంగా ఉన్నామా లేదా, ఆ నూతన కార్యం పొందేటువంటి స్థితిలో ఉన్నామా లేదా అని మనము ఆలోచించేసుకోవాలి. అందుకే నీవు నేను ఈ కృపావర్త వర్తమానం వింటున్న ప్రతి వారు కూడా ప్రశ్న వేసుకోవాలి. ఏంటో ప్రశ్న ఏంటంటే, నూతన కార్యములు జరగాలంటే ఏం చేయాలి? ఏమి స్తోత్రం. అర్థం ప్రశ్న. నూతన కార్యాలు లేకపోతే ఆయన నూతన క్రియలు చేస్తానని చెప్పాడు కదా, అది నీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? అది మన ప్రశ్న. ఇప్పుడు ఏం చేయాలో కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను కదా. అందులో మొదటి మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్తోత్రం. ఆయన నూతన క్రియ చేసేస్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆ నూతన క్రియ చేసేస్తాడు అనుకుంటే జరగదు. ఆ నూతన కార్యాలు మరి మీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? మొదటి మాట అంటే ప్రాచీన స్వభావము నుండి విడుదల పొంది నూతన జీవితం ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. ప్రాచీన స్వభావం అనగా 2024వ సంవత్సరంలో నీ ప్రాచీన స్వభావం, నీ పాత స్వభావం, నీ పాత ఆలోచన, నీ పాత తలంపులు, నీ పాత బ్రతుకంతా కూడా మార్చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అనగా ప్రాచీన స్వభావం విడుచుట వలన నూతన కార్యము జరుగును. దేవుని స్తోత్రం. అందులో మరొక వాక్యం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఒకనితో ఒకడు అది నూతన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం విడిచిపెట్టడం అంటే ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి యాలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా అది చూడండి. మన ప్రాచీన స్వభావాన్ని వాటి క్రియలతో విడిచిపెట్టేసాం. దేవుని స్తోత్రం. పరిత్యాగించంటే విడిచిపెట్టడం. కాబట్టి ఎవరైతే ఈ 2025 సంవత్సరంలో
వారి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావమును ధరించుకొని ఉంటారో వారి జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మన బ్రతుకు మారకుండా, మన జీవితం మారకుండా, మన హృదయం మారకుండా, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశములు ఏమి మారకుండా, అదిగో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనములో ప్రభువా నూతన క్రియ చేస్తానన్నా, నూతన క్రియ చేస్తానన్నా, ఏదినైనా నూతన క్రియ, ఏదినైనా నూతన క్రియ అంటే ఆ నూతన క్రియ పొందుకుని నూతన హృదయం నీకుందా? దేవుని స్తోత్రం. ఆ నూతన స్వభావం నీకుందా? ఉంటేనే ఆ నూతన క్రియ మనం పొందుకుంటాం. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే మనము నోటి మాటలతో నూతన క్రియ చేసే ప్రభువుని అడగడం కాదు, కానీ మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం వలన నూతన కార్యం మన జీవితంలో జరుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి రెండవ మాటలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒక రెడీ పెట్టుకోండి. మరొకరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం ఒక రెడీ పెట్టుకోండి. ముందు హెబ్రీ పత్రిక 12:2 చదువుదాం. ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు, పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు. చాలు అక్కడ ఆపండి. రెండవ ఎఫెసీ పత్రిక చెప్పారు కదా, ఫిలిప్పీ 3:13-14. సహోదరులారా నేను ఇదివరకే అయితే ఒకటి చేయుచున్నాను. చూడండి, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగులు పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన తీర్పునకు పలుకు బహుమానమును పొందవలెనని ఎక్కడికండి? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. రెండో మాట ఏంటంటే యేసు వైపు చూచుచు పరిగెత్తున్నప్పుడు నూతన కార్యములు జరుగును. దేవుని స్తోత్రం. మన చూపు ఎవరి వైపు ఉండాలి? నూతన కార్యం పొందాలంటే యేసు వైపు. మన పరుగు ఎవరి వైపు ఉండాలి? యేసు వైపే పరిగెట్టాలి. లేదండి అదిగో అక్కడ అది అన్నారు, ఇక్కడ ఇది అన్నారు, వాళ్ళు ఎదుగుతారంట, ఇది ఎదుగుతారంట. అలాగని మనం లోకం వైపు, మనుషుల వైపు మనం చూస్తూ లోకంలో ఉన్నవారి వైపే, లోకం వైపే మనం పరిగెడతా ఉంటే కార్యాలు జరగవు. అందుకే 2వ వచనాలు చదివించిన 2 వాక్యాలు. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? యేసు వైపు చూడాలి. ఈ ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు పొందాలంటే ఈ 2025 సంవత్సరం ఎవరి వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. రెండోది, మన పరుగు ఎవరి వైపు పరిగెట్టాలి? యేసు వైపే పరిగెట్టాలి. శుక్రవారం, ఆదివారం దేవుని సన్నిధికి పరుగున రావాలి. వెళ్దాంలే, ఎలాగ 4 గంటల వరకు ఉంటుంది కదా, 4 గంటల లోపల వెళ్ళలేనా, 4 గంటల లోపల పాల్గొనలేనా? అది కాదు విశ్వాసం అంటే. పరుగు పెట్టాలి గురి ఎందుకు. మనకు గురి ఉంది. మన కష్టాలు, మన బాధలు, మన వ్యాధులు, మన లోటులు, మన కొదువులు, మన శోధన సమస్యలన్నీ తీర్చే యేసు మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసు వైపు చూస్తూ ఎవరైతే ఆ యేసు వైపు పరుగులు తీస్తారో పిల్లరా, వారి జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. లేదు పాస్టర్ గారు, నేను ఇంకా మా పుట్టింటి వైపు చూస్తాను, మా అన్నదమ్ముల వైపు చూస్తాను, మా తల్లిదండ్రుల వైపు చూస్తాను, మా స్నేహితుల వైపు చూస్తాను, మా అధికారుల వైపు చూస్తాను, నేను ఇంకా లోకం వైపు చూస్తాను అంటే కార్యం జరగదు. అందుకే తీయద్దు తెలుసు అని చెప్తా. 121 కీర్తన 2వ వచనం మొదటి లైన్ ఏమంటో చెప్పండి.
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ చూడాలా. దేవుని స్తోత్రం. సహాయం లేని చోట వైపు నువ్వు చూసినా, సహాయం చేయలేని లోకం వైపు, మనుషుల వైపు నువ్వు చూసినా ఏ కార్యం పంపలేదు. మనుషులు ఎందుకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనుషుల దగ్గర పరుగులు పెడితే మనుషులు ఎవరు ఏమీ చేయలేదు. కానీ నీ జీవితంలో నూతన కార్యములు జరగాలి. నూతన సంవత్సరం అంటే యేసు వైపు చూసు పరుగు పెట్టినట్లయితే నీ జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక మాట, మూడవ మాటను కూడా ధ్యానం చేసుకుందాం. మూడవ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. నూతన కార్యాలు మన జీవితంలో జరగాలంటే సమాధాన పరచబడాలి. మనం దేవుని స్తోత్రం. ఎవరితో ముందుగా దేవునితో సమాధాన పడాలి. దేవునికి విరోధముగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు పొందాలంటే మొదటగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. రెండోది నీ సంఘ కాపరి, నీ ఆత్మీయ తండ్రితో సమాధానం కలిగి ఉండాలి. మూడోది సంఘముతో నీవు సమాధానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సమాధానం లేకుండా నువ్వు మందిరానికి వచ్చి ఏదో పాడేస్తున్నాను, ఏదో ప్రార్థించేస్తున్నాను, ఏదో దేవుని నేను ఆత్మతోను సత్యముతోను ఆరాధించేస్తున్నానంటే కాదు. సమాధానం కావాలి మనకు. ఈ రోజున ఎంతమందికి నిజమైన సమాధానం దేవునితో ఉంది, పాస్టర్ గారితో ఉంది, సంఘంతో ఉంది? ఆలోచించండి. పిల్లరా, రెఫరెన్స్ కానీ బైబిల్లో మాట ఉంది. ఒక ఆయన బలి అర్పించడానికి దేవుని సన్నిధికి వస్తే పిల్లరా, ప్రభు అంటాడుతో నీ బలి ఎక్కడ పెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడొచ్చి బలి అర్పించు. దేవుని స్తోత్రం. ఆ సొంత మాట టైం లేదు రెఫరెన్స్ చెప్పలేదు మీకు. చూసారా, బైబిల్లో ఉన్న మాట మీకు తెలిసిన మాటే. బలి అర్పించేస్తున్నామంటే కాదు, ప్రార్థన చేస్తున్నామంటే కాదు, పాడేస్తున్నామంటే కాదు. మన ఈ బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, దేవునితో, సేవకులతో, సంఘంతో, మన స్నేహితులతో సమాధానం కలిగి ఉన్నామా? ఆలోచించండి. నీ జీవితంలో సమాధానం పొందితే, సమాధానం కలిగి ఉంటే ఇదిగో మరి నీ జీవితంలో నూతన కార్యములు జరుగుతాయి. సమాధానకరమైన జీవితాన్ని కలిగినప్పుడు నూతన కార్యములు జరుగును. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, సమాధానంగా ఉండాలి. మనం సమాధాన మనసు గలవారు ఉండాలి. మనకి ఎవరు విరోధులు ఉండకూడదు. మనం ఒకవేళ అనేకులు విరోధులు ఉండొచ్చు, అది వేరే సంగతి. పాస్టర్ గారు అనగా, సంఘస్థులు అనగా, క్రైస్తవులు అనగా, దేవుని బిడ్డలు అనగా చాలా మందికి విరోధులుగా కనబడతాం. మనకు మాత్రం మన శత్రువు కూడా మనకు విరోధిగా ఉండకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది, మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంటే క్రైస్తవులకి విరోధులైన వారు ఎవరు కూడా ఉండకూడదు, ఉండకూడదు. అదే కీర్తనకారుడు 23 అంటాడు,
నా శత్రులు ఎదుట నీవు నాకు ఏమా ఇది నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచింది. హల్లెలూయా. మరి భోజనంతో కలిపి ఇప్పుడు చేస్తా చెప్పండి. సమాధానం లేకుండా ఇద్దరు కలిపి భోజనం చేయగలరా? ఐక్యత లేకుండా ఇద్దరు భోజనం చేయగలరా? సహవాసం లేకుండా ఇద్దరు భోజనం చేయగలరా? ప్రేమ లేకుండా ఇద్దరు కలిపి భోజనం చేయగలరా? సరే, క్రైస్తవుడికి అతికే ముందు చెప్పాను, క్రైస్తవుడికి ఎవరు శత్రువు ఉండకూడదు. క్రైస్తవుడికి ఎవరికి ఫలానా వారు నా శత్రువు, ఫలానా వారు నా శత్రువు అలాంటి వారు ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకోవాలి, మనం సమాధానం పడాలి. వెళ్ళి మనం సమాధానం పడితే ఇదిగో పిల్లలు బైబిల్ చెప్తుంది, మన శత్రువుల కంట నిప్పులు కుంపటలా ఉంటుంది అంత నెత్తి మీద ఎక్కువన్నట్టు ఉంటారా? దేవుని బిడ్డలుగా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర సమాధానం అడిగి తగ్గించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక మరి మనము సమాధానము కలిగిన వారిగా మనం ఉంటే మన జీవితంలో నూతన కార్యములు జరుగుతాయి. దేవుని స్తోత్రం. చూడు, ఆదికాండం 13వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. ఆదికాండము. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెర్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులకు కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును అది ఏమనుకోవద్దండి. దైవ బిడ్డల మధ్య, సేవకుని సంఘ బిడ్డల మధ్య ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. ఏముండాలి? సమాధానం ఉండాలి. దేవుని స్తోత్రం. అబ్రహాం గారు రోజుతో చెప్తున్నాడు, ఇదిగో నీవు నేను బంధువులు ఒకటే, మనం ఒకే కుటుంబం కాబట్టి మనలో ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. కలహాలు ఉంటే సమాధానం ఉంటుందా? మనం ఒకవేళ వేరు వేరు కులాల నుండి, జాతుల నుంచి, ప్రాంతాల నుంచి ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఇప్పుడు రక్షించబడ్డాం కనుక మనమంతా ఒకే కుటుంబం. దేవుని స్తోత్రం. మనమంతా ఒకే ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. కాబట్టి క్రైస్తవ బిడ్డలుగా, సంఘ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మన మధ్యలో ఎవరు ఉండకూడదంట? కలహాలు ఉండకూడదు. కలహాలు ఉంటే ఆశీర్వాదాలు అయిపోతాయి. కాబట్టి మనము సమాధానము గలవారిగా మనము మారిపోతే, సమాధానం గలవారిగా ఉంటే నూతన కార్యాలు మన జీవితంలో జరిగిపోతాయి. దేవుని స్తోత్రం. మరి 4వ మాటలోకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకరు, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం మరొకరు పట్టుకుని మొదటి రోమ పత్రిక చదవండి. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును కాక. వారి వీపులు ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. చాలు. సామెతలు 8:13. భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే. ఈ 2 మాటల్లో కూడా మనం కనబడుతున్న మాట ఏంటంటే చెడుతనం. ఏం కనపడుతుందండి? చెడుతనం. చెడు అంటే నేను వివరించి మీకు ఎవరికి చెప్పక్కర్లేదు. చెడు అంటే ఏంటో అందరికీ తెలిసిన మాటలే. కాబట్టి ఇక్కడ మరి అక్కడ పౌలు గారు రోమా సంఘానికి బోధించిన పరమజ్ఞాని సొలొమోను చెప్పిన ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి నూతన కార్యములు పొందాలి నూతన సంవత్సరాలు అంటే చెడు తనాన్ని అసహించుకున్నప్పుడే నూతన కార్యాలు పొందుతారు. హల్లెలూయా. ఏ కార్యాలు అసహించుకోవాలండి? చెడు కార్యాలు. చెడు కార్యాలు మనం చెప్పక్కర్లేదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం
19వ వచనంలో మనకు తెలుసు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు అక్కడ? శరీర కార్యాలు, అవే చెడు కార్యాలు. మరి ఆ చెడు కార్యములన్నీ కూడా మనము విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు గలవారమైతే ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు పొందగలం. చూడండి, ఆది సంఘం చేసిన మంచి ఆదికాండంలో చూద్దాం. యోసేపు గారి జీవితంలో ఒకసారి 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. యోసేపు యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించారు. యాకోబు వంశావళి ఇది. ఆదికాండం 37:1-2 వచనాలు, 37వ అధ్యాయం. అదేనా? చదువు. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. చూడండి, అలా కింద చదువుకుంటే అయితే యోసేపు చెడుతనమును అసహించుకున్నవాడు. దేవుని స్తోత్రం. యవన కాలములోనే యోసేపు చెడుతనమును అసహించుకున్నాడు కాబట్టి మరి యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. కానీ దేవుడు యోసేపు జీవితంలో ఒక నూతనమైన క్రియ చేశాడు. హల్లెలూయా. నూతనమైన క్రియ చేయగానే ఆయన ఒక దేశానికి ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. హల్లెలూయా. అదే కానీ యోసేపు ఆ చెడుతనాన్ని ప్రేమించి దాంట్లోనే పడిపోతే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకునేవాడు అన్నమాట. అందుచేతనే మరి ఆ సామెతల గ్రంథకర్త మనం చెప్పింది ఏంటంటే, చెడుతనమును అసహించుకుంటే నూతన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి 4వ మాటలోకి వెళ్ళిపోదాం. 5వ మాటలోకి వెళ్ళిపోదాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము మరి 1-13 వచనాలు చదవాలి, కానీ 1-2 వచనాలు చదువుతాం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో ఏది వింటిమో కన్నులారా ఏది చూసితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. చూడమ్మా, 13వ వచనం చదివితే అక్కడ మనకు యోహాను భక్తులు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, మంచి సహవాసము కలిగి ఉన్నప్పుడు నూతన కార్యములు జరుగుతూనే ఉంటారు. హల్లెలూయా. ఏ సహవాసం అండి? మంచి సహవాసం. మంచి సహవాసం అంటే సంఘం. మనము నూతన కార్యాలు పొందాలంటే మనం వెళ్ళే సంఘం, మనం ఉండే సంఘం మంచి సంఘమై ఉండాలి. ఇదేంటంటే పాస్టర్ సంఘాల్లో కూడా ఎలా ఉంటాయంటే, బైబిల్లో రిప్రజెంట్ కానీ మరి పౌలు గారు తిమోతికి రాస్తుంటారు కదా, దుష్టుల సంఘం అని ఉంది ఒక చోట. ఏ సంఘం అంటే? దుష్టుల సంఘం. మరి దుష్టుల సంఘంతో మనం సాంగత్యం చేస్తే మరి మనం మంచి సహవాసం కలవాలని ఉండగలమా? అందుకే ఇక్కడ మొదటి యోహాను పత్రికలో భక్తులు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, మంచి సహవాసం మనము కలిగి ఉండడం ద్వారా నూతన క్రియలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. మరి మంచి సంఘంలో, మంచి సహవాసంలో ఏది ఉంటుందో మరి ఆది సంఘం ఏం చేసిన ఒకసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. దేవుని స్తోత్రం. అది సహవాసం అంటే.
ఎప్పుడో జ్ఞాపకం చూసి చచ్చిపోతాను నేను. ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు ఏదో నెలలో వచ్చి ఆ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంటానంటే అది మంచి సహవాసము కాదు. నువ్వు మంచి సహవాసిగా ఉండాలంటే, మంచి సంఘంగా ఉండాలంటే సంఘంలో కూడా ఈ జరగాలి. అపోస్తలుల కార్యాలు 2:42 మరి పౌలు గారు చెబుతున్న ప్రకారంగా ప్రతి సంఘం ఉండాలి. ఈ 2:42 ఉన్న సంగతులు మన సంఘంలో జరుగుతాయి లేదా చెప్పడమ్మా? బోధ జరుగుతుందా? ప్రతి శుక్రవారం అది బోధ వింటున్నామా? మంచి సహవాసంగా ఉంటున్నామా? మన ఏమైనా భేదాలు ఉన్నాయా? ఏమైనా గొడవలు పెట్టుకున్నామా? సంఘంకి వచ్చి ఇక్కడ ఏమైనా గొడవలు పెట్టుకుని దెబ్బలాడుకుని నా మట్టుకు నువ్వు నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోతామా? లేదు. అందరము ఐక్యత కలిగి ఒకరికి ఒకరు విధేయత చూపించుకుని గౌరవించుకుంటూ మర్యాద చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ చక్కని బోధ వింటూ ప్రతి నెల మొదటి ఆదివారం ఏం చేస్తున్నాం? రొట్టె విరుచుటలోను అన్నిటిలో కూడా మనం చాలా మంచి సహవాసంగా ఉంటున్నాం. హల్లెలూయా. మరి ఇలాంటి సహవాసములు ఉన్న మరి నీ జీవితంలో దేవుడు నూతన క్రియ చేస్తాడు. ఇప్పటికే చాలా మంది సాక్ష్యం చెప్తున్నారు. మన దేవుని సంఘం ఏంటి, మన పిఠాపు సంఘం ఏంటి, మన కొండవాళ్ళ సంఘం ఏంటి, దేవుడు చేసిన కార్యాలు. మరి నిన్న గతించిన ఆదివారం ఈ ఆదివారం మనం వింటున్నాం. దేవుని స్తోత్రం. నిజమే. మన జీవితంలో ఈ 2025 సంవత్సరంలో కూడా దేవుడు ఒక నూతన క్రియ మన మధ్యలో చేయాలంటే పిల్లగా మనం ఏమై ఉండాలి? మంచి సహవాసము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకో మాట చెప్తే కొంతమంది అలవాటు ఏంటంటే ఆదివారం క్రమంగా చర్చకు రాలేక, శుక్రవారం క్రమంగా చర్చకు రాలేక ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోతుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఎంత ప్రయాణం చేస్తుంటారు. వారు అనుకుంటారు మరి ఈ ఊరు వెళ్ళలేదో చర్చే కదా, ఈ ఊర్లో పాస్టర్ గారే కదా, ఈ ఊర్లో కాన్ఫీ చేసుకుంటే మంచిదే కదా అని రకరకాల కలుస్తారు. కానీ ఆత్మీయ సంఘం నువ్వు వారం అంతా కష్టపడినా పనిచేసినా ఎక్కడికి వెళ్ళినా మరి తల్లి సంఘానికి వచ్చేయాలి, సహవాసానికి వచ్చేయాలి. మరి ఎక్కడ పడితే అక్కడంటే అది బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు. బైబిల్ చెప్తుంది నా గొర్రెలు నా స్వరము వినును. నీ కాపరు స్వరం వినడానికి వచ్చేయాలి. సహవాసిగా మంచి సహవాసిగా నీ ఉంటున్నావంటే శుక్రవారం ఆదివారం మరి ఎక్కడున్నా టయానికి ప్రార్థన టైంకి నువ్వు వచ్చేసి పాల్గొంటే నువ్వు మంచి సహవాసి అవుతావు. లేదండి కుదిరినప్పుడు అలాగా మేము మీ చచ్చిపోతున్నాం కదా పాస్టర్ గారు, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరి చర్చికి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ అంటే అది కరెక్ట్ కాదు. విశ్వాసం అది కరెక్ట్ కాదు. నీకంటూ ఒక సొంత సంఘం ఉండాలి, నీకంటూ ఒక సొంత సహవాసం ఉండాలి, నీకంటూ ఒక సొంత కాపులు ఉండాలి. దేవుని స్తోత్రం. అలాంటి దృఢ నిశ్చయం కలిగి ఒక స్థిరమైన సంఘానికి స్థిరమైన విశ్వాసగా నువ్వు మారిపోతే, చేర్చబడితే మరి నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి నీవు మంచి సహవాసంలో మంచి సహవాసిగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మరి 6వ మాటలోకి వెళ్ళిపోదాం పిల్లల. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 చదువుదాం. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన మార్గమున పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైని మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక. ఆమేన్. చాలా తల్లి చూడండి 6వ మాటగా నేను చెప్పేది మీకు ఏంటంటే ఒక నూతనమైన మార్గములో లేక ఒక కొత్త పందములో మన జీవితాన్ని నడిపించుకుంటే నూతన కార్యములు జరుగును.
నూతన సంవత్సరంకి వచ్చాక 31వ తారీఖు రాత్రి మనం చాలా ఒడబడుకులు చేసేసుకుంటాం దేవుని దగ్గర. దాన్ని నూతనమైన మార్గంగా మార్చుకోవాలి. మన మార్గాన్ని ఎలా మార్చుకోలేదు? నూతన మార్గంగా. మరి 2024లో పడిపోయాం, భక్తిలో పడిపోయాం, ప్రార్థన జీవితంలో పడిపోయాం, విశ్వాసంలో పడిపోయాం, నీతిగా నిజాయితీగా యథార్థంగా జీవితంలో పడిపోయాం, దశభాగం ఇవ్వలేకపోవడంలో పడిపోయాం, కానుకలు ఇవ్వలేకపోవడంలో పడిపోయాం, దేవుని కార్యక్రమాన్ని గృహంలో చేసుకోలేక పడిపోయాం. ఇలా ఆలోచిస్తే చాలా విషయాల్లో పడిపోయాం. నువ్వైనా నేనైనా ఎవరు పిలిచారు? పడిపోయిన మార్గంలోనే మనం ఉండకూడదు. పడిపోయిన మార్గం నుండి లేచి మరలా మనం ఒక నూతన మార్గమును ప్రారంభించాలి. ఆ మార్గమే బైబిల్ ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. హల్లెలూయా. మరి 2024లో నువ్వు పడిపోయి లోకమనే మార్గంలో, పాపమనే మార్గంలో, కష్టములనే మార్గంలో, స్వార్థులనే మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే పిల్లరా, మరి 2025వ సంవత్సరం వరకు పెట్టిన నీ మార్గం నూతన పరచబడాలి. ఈ మార్గం నూతన పరచబడాలంటే ఎవరి మార్గంలోకి రావాలి? అది క్రీస్తు మార్గంలోకి వచ్చారు, యేసు మార్గంలోకి వచ్చారు. యేసు మార్గంలోకి వచ్చి ఆ మార్గంలో నీవు నడిచినప్పుడు నూతన కార్యములు నీ జీవితంలో జరుగుతుంది. లేదంటే నేను ఇక్కడ పడిపోయినండి, నేను లేవలేను పాస్టర్ గారు, ప్రభా నేను లేవలేను ప్రభా, 2024 ఏ పాప మార్గం, లోక మార్గం నేను నడిచాను, ఈ 2025 కూడా అదే కంటిన్యూ చేస్తానంటే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఈ మార్గాలు మార్చబడాలి, ఈ నడవడిక మార్చబడాలి. నీవు లోక మార్గంలో నుండి క్రీస్తు మార్గంలోనికి నీవు వచ్చినప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయం అవుతుంది, ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి 7వ మాట, ఆఖరి మాట కూడా చెప్పి మనం ముగించుకుందాం. మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయములలో దేవుని చిత్తము. చాలు తల్లి. హల్లెలూయా. ఆఖరగా నేను మీకు చెప్పాలనుకున్న గొప్ప మాట ఏంటంటే, నీ జీవితంలో 2025వ సంవత్సరంలో గొప్ప కార్యములు జరగాలి అంటే, నూతన కార్యాలు జరగాలంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమి కలిగి ఉండాలండి? సంవత్సరం ఒకసారి, నెలకు ఒకసారి, లేదా అప్పుడప్పుడు కాదు, నిత్యము కూడా ఆయన సాక్షిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది జీవితం మరొక మేలు వారి జీవితాల్లో పొందలేకపోవడానికి ఆటంకకరమైనది ఆఖరి మాట ఏంటండి? కృతజ్ఞత కలిగి ఉండరు. దేవుడు చేసిన మేలు ఆదివారం సంఘం ఎదుటి నిలబడి సాక్షి చెప్తే పొలమో కానుక వేయాలేమో అనుకుంటారు. చూడండి, ఎవరిని ఉద్దేశించి కలుసుమా, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. మీకు మేలు చేసిన మాట చెబితే ఆయన కృతజ్ఞత చెప్పాలి. మనం ఇచ్చే కానుక ఆయన పేదవాడని కాదు, దేవుడికి చేసిన మేలు బట్టి ఆదివారం సాక్షి చెప్పినప్పుడు కృతజ్ఞత కానుక వేసుకుంటాం. అదే మనం హాస్పిటల్కి వెళ్తే, అదే మనకు నష్టం కలిగితే, అదే మనకు కష్టం కలిగితే మరి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. అలా గ్రహించిన వారు దానిని మనసులో పెట్టుకుని దేవుని కృతజ్ఞత పాల్గించుకుంటారు. హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఇంటి దగ్గర కోటలు పెట్టుకోరు. ఇంటి దగ్గర ఏం కోట పెట్టుకోవాలి? కృతజ్ఞత కోటం పెట్టుకోరు. పెట్టుకుంటే పాస్ గారు భోజనాలు పెట్టాలి, సంఘానికి పలహారాలు పెట్టాలి, ఇవ్వాలి, మళ్ళా ప్రత్యేక కానుకలు ఇవ్వాలి. అమ్మో, చాలా ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు నేను భరించలేదు. వాళ్ళే సచ్చులో చెప్పేసారు కదా కృతజ్ఞత చాలు అనుకుంటాం. ఈ ఆశలో రాకపోవడానికి కారణం ఏంటి? నువ్వు దేవుని కొరకు ఎంతగా ఇస్తావో,
ఎంత ధారాళంగా ఇస్తావో అంతగా దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు కొంచెంకి ఇస్తే కొంచెంగానే పొత్తుకుంటావు. అంతే కదా బైబిల్లో వారి ఎప్పుడు సఫలంగా టైం లేదు. నువ్వు దేనితో కొలిస్తే దానితో కొలబడతారు. నువ్వు తవతో కొలిస్తే నీ పక్కిన వారు మళ్ళా తవతో ఇస్తారా, నేను తవతో ఇస్తారా, కొంచెం ఇస్తారా, తవతో ఇస్తారు. సోలతో సోలతో, తవతో ఎత్తే తవతో, కొంచెం తెస్తే కొంచెంతో. ఇప్పుడు ఏం లే, అన్ని కేజీలే. కేజీ, 2 కేజీలు, 3 కేజీలే, 10 కేజీలు అక్కడ చెప్పుకుందాం. ఎవరికైనా నువ్వు కేజీ బియ్యం ఇచ్చావు, వారు మళ్ళా నీకు తిరిగి ఇచ్చేటప్పుడు 2 కేజీలు ఇస్తారా? ఎవరు ఎంత ఇస్తారు? కేజీ ఇస్తారు. అదే నీవు దేవుడికి ఇచ్చావు అనుకోండి, ఆయన అంటాడు కదా, నువ్వు ఇచ్చిన దాన్ని 30 దంతులు గాను, 60 దంతులు గాను, 100 దంతులుగా చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అలాగే ఇచ్చేవారికి నువ్వు మన ఆశీర్వాదాలు అక్కడ అవుతున్నాయి. మన కుటుంబాల్లో, మన గృహాల్లో నూతన కార్యాలు జరగలేకపోవడానికి కారణం అదే. నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పు. ఎవరికి తెలియదు కదా అనుకుంటాం మనం. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న కార్యంలో కూడా, చిన్న మేలులో కూడా మన దేవునికి ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ 2025వ సంవత్సరం నుంచి ప్రారంభించాం. కృతజ్ఞత సాక్ష్యం, కృతజ్ఞత కోపం, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే ప్రభువారు నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం చేయవలసింది చేయకుండా ఆ యెషయా గ్రంథం 43వ అధ్యాయం పట్టుకుని ప్రభువా నూతన క్రియ చేస్తానన్నావు, నూతన క్రియ చేస్తానన్నావు. ఆ 18-19 వచనాల్లో నువ్వు చెప్పిన నూతన క్రియ చేప్రభా 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 అంటే ఎలా వచ్చేస్తుంది? ఆ నూతన క్రియను పొందాలంటే నీవు చేయవలసిన 7 మాటలు చెప్పారు. ఈ 7 మాటల్లో ఏ ఒక్కటి కూడా నా సొంత మాట కాదు. మన బిడ్డలే చదివారు బైబిల్. మన బిడ్డలు ఎప్పటి నుంచి నేను చెప్పగా బిడ్డలు ఎప్పుడు చదివారు, బైబిల్ చదివారు. అవన్నీ బైబిల్లో ఉండవు కాబట్టి మరి నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే బైబిల్లో ఉన్నదే మాట్లాడతాను. బైబిల్లో లేనిది ఏది నా సొంత మాటలుగా నేను బోధించను. దేవుని స్తోత్రం. చూసారా, అలా చేస్తానటండి. ప్రకటన గ్రంథంలో అంటారు, బైబిల్ గ్రంథంలో లేనిది కలిపి ఉన్నది తీసేసి చెప్తేనంట ఈ గ్రంథాల్లో రాయబడినటువంటి రోగాలు వచ్చేస్తాయట. మరి నేనెందుకు ఆ రోగాలకు గురవడం? బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పి మీతో పాటు నేను ఆశీర్వాదం పొందాలనే ఆశ కానీ, ఏదో నా స్వలాపేక్ష కోసం బైబిల్ ఉన్నది తారుమారు చేసి ఆ మాట ఎలా చెప్పి ఈ మాట అలా చెప్తే మీరు వాళ్ళు ఇచ్చేయగలరు, వాళ్ళు చేసేయగలరు. బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా నేర్పుతున్నాను కాబట్టి బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోండి, ఆశీర్వాదాలు పొందండి, దీవులు పొందండి. కానీ మీరు చేయలేకపోతున్నారు, బైబిల్లో ఉన్న ప్రకారంగా మీరు చేయలేకపోతున్నారు కాబట్టి ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. మరి 2025వ సంవత్సరంలో కూడా 2024లాగా నీ ఆశీర్వాదాలు ఆగిపోకూడదు. నువ్వు అనుకున్నదన్నీ జరగాలి. ఇది చదువు మాట చదువుతూ ఆశపడి ప్రాణాన్ని పట్టుకోడైనా 2024లో ఎన్ని ఆశపడ్డావు నువ్వు? ఎన్ని జరగాలనుకున్నావు? ఎన్ని కోరుకున్నావు? అన్ని జరిగాయా? లేదు. ఆశ అయితే ఉంది కానీ వాక్యానుసారంగా చేయలేకపోతున్నాం. కనుక ఈ 2025వ సంవత్సరం చేయన మనం వాక్యానుసారముగా నడవండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ నూతన ఆశీర్వాదాలు, ఆ నూతన దీవులన్నీ కూడా పొందండి. దేవుని స్తోత్రం. ఈ మాటలను బట్టి ప్రభు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ఒక నిమిషం మోకరించుదాం, తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మీరు కృపావార్త వర్తమానం విన్నారు కనుక పిల్లరా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19 వచనాల్లో ఎలాంటి నూతన క్రియ దేవుడు చేస్తానన్నాడో విన్నారు. ఆ నూతన క్రియ మీ జీవితంలో జరగాలంటే మీరు చేయవలసిన, పాటించవలసిన, నడవవలసిన 7 మాటలను ప్రభు మాట్లాడేది మీతో. ఆ మాటలు ప్రకారంగా మీరు ఉంటే ధన్యులే. ఏ ఒక్కటి లోటుగా ఉన్నా ఇప్పుడే సరి చేసుకుందాం. ఇప్పుడే సరి చేసుకుని ప్రభులో బలమైన బిడ్డలుగా ఉందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన విలువైన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, ఒక 45 నిమిషాలు మీ సన్నిధిలో తృప్తికరముగా మీ విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నన్ను మమ్మల్ని బలపరచండి. అలాగే ఈ యొక్క గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది ఈ వర్తమానాన్ని విని దీవించబడుతున్నామని, ఆశ్రయించబడుతున్నామని, బలపడుతున్నామని ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నారు తండ్రి. అలాంటి వారిని కూడా దీవించి ఆశ్రయించండి. మా దీవుల సంఘం, పిఠాపుర సంఘం, పొట్టివారి సంఘ బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు వర్తమానం మీద మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.